శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th May 2026 నుండి 20th May 2026 అంటే 10 రోజుల పాటు, మే 10 రోజుల పాటు గ్రహాలు మార్పు వల్ల ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. అంతేకాకుండా రవి బుధులు కూడా మేషరాశిలో ఉండడము, వృషభ రాశిలోకి మారడము, శుక్రుడు కూడా మారడం వల్ల జనరల్గా 11 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ద్వితీయ భావంలో రాహు ఉన్నప్పటికీ ఆర్థికంగా ఎదుగుతూనే ఉంటారు. శుక్రుడు బాగున్నాడు కదా, ఆర్థికంగా మీకు బాగుంటారు, కుటుంబ సభ్యులు బాగుంటారు, బంధు ప్రీతి ఎక్కువ, మీకు చాలా అద్భుతం అండి. ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది, కంఠధ్వని బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మీ రాశి వారికి శనీశ్వరుడు వలన కూడా బాగా యోగంగా ఉంటుందండి. మీ సోదరమణులకి చాలా బాగుండడము, వాహన సౌఖ్యం కలగడము, శనీశ్వర దేవాలయాలు, వెంకటేశ్వర దేవాలయాలు సందర్శించడము. అంతేకాకుండా శని ప్రభావం వల్ల కూడా మీకు ఒక విధంగా చెప్పాలంటే మీ తోబుట్టువుల్లో చెల్లెళ్ళకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది అని అంటుంటాం మనం జనరల్గా. అదొకటి ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే ఏ విధంగా మీరు పనిలో ఉన్న ఆ పనుల్లో మీకు కృతజ్ఞత కాకుండా నిమగ్నం అయిపోతూ ఉంటారు. ఆ పనిలో పట్టుదల అంటాం మనం, ధైర్యం ఉంటుంది. అలాగే చదువులు ఆటంకాలు కలగకుండా బ్రహ్మాండంగా ఉంటారు. రవి బుధ కుజులు మీకు ఆల్మోస్ట్ మేషరాశిలో ఉండడం వలన ఒక విధంగా బుధాత్యోగంతో ఉంటారు. రవి బుధులు కుజులు కూడా ఉన్నాడు కాబట్టి భూములు కొనుక్కుంటారు, ఇంజనీరింగ్ విద్య వస్తుంది. అలాగే ఎంబీబీఎస్ సీటు కోసం ట్రై చేస్తుంటారు కదా, ఎంబీబీఎస్ సీట్లో కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. లా రిలేటెడ్ సంబంధించిన విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. పంచమ స్థానంలో కూడా రవి బుధ శుక్రుడు ఉన్నారు. అంటే అద్భుతం అండి. అంటే మీకు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు పుత్రిక సంతానం జననము పుట్టడము, రవి పంచమంలో ఉన్నాడంటే దేవుడి యొక్క ప్రభావం వల్ల ఒక మగ పిల్లవాడు ఉండడము, అలాగే జనాకర్షణ ఎక్కువ ఉండడము జరుగుతుంది మీకు. అంతేకాకుండా సినిమా రంగం, కళారంగంలో కూడా మీకు అవకాశాలు బాగా వస్తాయంటే సందేహం లేదు. కళారంగం అంటే సినిమా, టెలివిజన్ కూడా అండి, రెండు కలిసి వస్తాయి. చాలా మంచి ఇంపార్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది మీకు. అంతేకాకుండా మీ శుక్రుడు కూడా అద్భుతంగా, అంటే 11 వరకు ఉన్నాడు కాబట్టి చక్కగా సినిమా రంగంలో, కళారంగంలో కూడా వేషాలు రావడము, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవడము, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి మీకు. స్టాక్ మార్కెట్ కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. ఎక్సలెంట్. కాకపోతే అంటే మీకు గురుడు శుక్రుడు కలిపి ఆరోగ్యాలు ఉండడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు ఎవ్వరు శుక్రుడు ఇవ్వడం. గురుడు కూడా మాస్టర్గా ఉంటాడు. శత్రువుల వలన కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్యంలో శుక్రుడు వలన ధనప్రాప్తి కలుగుతుందండి. అదొక ఆడవాళ్ళ వలన కూడా వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్తూ ఉంటాం మనం. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాల్లో కూడా మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ ఆరోగ్యం మాత్రం చాలా బాగా చూసుకోండి. ఆరోగ్యం ఇంపార్టెంట్. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వ్యాపార అభివృద్ధి తక్కువ. అలాగే విదేశీ పర్యటనలు వెళ్ళడానికి కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు మాట్లాడుతున్నారండి, డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు, అంటే మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ తోబుట్టువులది, మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కంపల్సరీగా ఉండాలండి. ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. నేను ఈ మధ్య ఒక డాక్టర్ గారికి చెప్పాను, 2025లో మేలో చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు మన డాక్టర్స్ అనుకున్నారు. కానీ చెప్పిన ఏంటంటే మేలో కన్సీవ్ అవుతుంది ఆవిడ. మేలో కాదు, 2025లో కన్సీవ్ అవుతారు. తర్వాత ఏమో 2026లో కూడా డెలివరీ ఉంటుందండి అని ఎప్పుడో 2025 మార్చిలోనో మేలో చెప్పానండి. అది కూడా నిజం జరిగింది. ఆవిడ అక్టోబర్లో కూడా కన్సీవ్ అయ్యి ఏప్రిల్లో అబ్బాయి కూడా పుట్టాడు. ఇవన్నీ ఏంటంటే జాతకాలు ఉంటాయి, ఖచ్చితంగా చెప్పచ్చు. అదో డాక్టర్ గారు ఆయన అపోలో హాస్పిటల్లో ఉంటారు. సరే, అవన్నీ పక్క పెడదాం, గబ్బు గురించి చెప్పకూడదు విని. అంతేకాకుండా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ప్రతి కొంతమంది భార్యాభర్తలకు పడుతూ ఉంటారు. కోర్టు కేసులని ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు. కొత్తగా పెళ్ళి అయినా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాటి గురించి కానీ, లేకపోతే మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇది కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. జాతకాల్లో అన్ని చాలా ఉంటాయి. మీ జాతకాలు చూపించుకొని కింద నెంబర్కి ఫోన్ చేయండి.
7075389589 7075389589. మీకు తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అంతేకాకుండా మనం కొంతమంది వాస్తు గురించి అడుగుతూ ఉంటారు. ఈ వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వాస్తు గురించి మీరు చెప్పించుకోవాలనుకున్నా, ఇటువంటి వాస్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇలా షూట్స్లో ఉండడం వల్ల నేను బహుశా మీకు అటెండ్ అవ్వకపోవచ్చు, మా మిస్సెస్ గారు అటెండ్ అవుతారు, అది వేరే విషయము. వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, నేనే మీకు చెప్తూ ఉంటాను. సో అంటే వేరే వాళ్ళు చెప్పి నేను చెప్పింది నేను చెప్పి ఏముండదు. 36 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను ఈ ఫీల్డ్లో. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా ఉన్నా. ఈ 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అది పెద్ద గ్రేట్ ఏం కాదనుకోండి. ఈ విధంగా కాంబినేషన్ వల్ల చెప్తుంటాను. చాలామంది చెప్పించుకుంటుంటారు. ఇది కావాలని చెప్దాం మనం. సరే, ఇది పక్కా పెడదామండి. ముఖ్యంగా మన 12 రాసుల వారికి ఈ మే నెల 11వ తారీఖు నుంచి మనకి 20వ తారీఖు వరకు మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది, మన భగవంతుడి యొక్క ఆశీస్సులు మనమే ఉంటాయి అనుకుంటే, ఫస్ట్ 12వ తారీఖునే హనుమంతుడి యొక్క జయంతి వస్తుందండి. హనుమాన్ చాలీసా. ఎవరైతే ఆంజనేయ స్వామివారిని పూజిస్తారో అంటే ఆ రోజు స్వామివారిని పూజించి మనం శక్తి తగ్గట్టుగా అభిషేకాలు కానీ, స్వామివారి దగ్గర దీపారాధన కానీ, స్వామివారికి వస్త్ర అలంకరణ కానీ, స్వామివారికి మన ఇష్టం లేకపోతే ఆయనకి వడమాల సమర్పించడం కానీ, 11 ప్రదక్షిణాలు 41 చేస్తాం మనం చేయడం కానీ, ఇలా మనం తగ్గట్టుగా స్వామివారిని పూజించడం వల్ల ఆ రోజు అన్నదానం, తర్వాత చల్లటి నీరు దానం, చాలా చలివిందలు పెడుతుంటారు కదా, ఆ దానం చేయడం ఒకటి. ఈ మాసంలోనే వస్త్రాల కంటే ముందర గొడుగు, చెప్పులు, మంచినీరు, తర్వాత బట్టలు, ఇలా ఏదో మన ఇష్టం చేయడం చాలా ముఖ్యం అండి. గొడుగు, చెప్పులు, నీరు, మోస్ట్ ఇంపార్టెంట్ విసనకర్ర. మర్చిపోయాను, విసనకర్ర. అంటే విసనకర్ర, గొడుగు, చెప్పులు, నీరు, ఈ 4 అండి. వైశాఖ మాసంలో చేయడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 15వ తారీఖునే మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు ప్రదోషకాలంలో అంటే మనం ఈవినింగ్ టైంలో ఆ శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు అన్ని 12 రాసుల వరకు బాగుంటాయి. అంతేకాకుండా 16వ తారీఖు అమావాస్యలో చేసే హోమాలు ఉంటాయండి. హోమాలు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి హోమం కూడా చేస్తుంటారు. నేను చాలా చోట్ల చూశాను, నేను కూడా చేయించుకుంటూ ఉంటా. ఆ రోజు చేయించుకునే అమావాస్య పూట చేయించిన హోమాలు, ఆ రోజు దానాలు, పితృదేవతలకు తర్పణాలు మర్చిపోకూడదు. పితృదేవత ఫస్ట్ ఆ పితృదేవతలే మన తర్పణాలు ఇచ్చేయడమే. తర్వాత మన హోమాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు పొందుతారు. అది కాకుండా 17వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసం వస్తుందండి. అధిక జ్యేష్ఠ మాసం వేరు, అధిక జ్యేష్ఠ మాసం వేరు. అధిక జ్యేష్ఠ మాసంలో వివాద వేడుకలు అవి ఉండవు. సో కొన్ని మంచి కార్యక్రమాలు చెయ్యం. సో ఇవన్నీ వస్తున్నాయండి. అందుకనే మనకి ఇష్టమైన దేవుడు సత్యనారాయణ స్వామి వారు పూజించడం వలన, అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, శ్రీరామచంద్రుని పూజించడం వల్ల, అలాగే మనం ఈరోజు పానకము, వడపప్పు ఇస్తూ ఉంటాం. మనం జనరల్గా ఇస్తుంటాం. ఆ వడపప్పు ఇవ్వడం వల్ల, పానకం దానాలు చేయడం వల్ల, అంతేకాకుండా మజ్జిగ దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. 12 రాసుల వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇవన్నీ దానాలు ఇవ్వడం వల్ల, మంచి దేవుడి కార్యక్రమాలు చేయడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి.